ఇంద్రవెల్లి ఘటనలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆదివాసీ నాయకులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనకు 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద గిరిజనులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. ఏప్రిల్ 20న భూమి, భుక్తి, అటవీ హక్కుల కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వేలాది మంది గిరిజనులు సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి పోలీసుల కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 100కు పైగా గిరిజనులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతుండగా అధికారిక లెక్కల్లో మాత్రం 13 మంది మృతి చెందినట్లు నమోదైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న గిరిజనులు ఇంద్రవెల్లిలో అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈసారి 45వ వార్షికోత్సవం సందర్భంగా పోరుగడ్డ ఇంద్రవెల్లిలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఎంపీ గోరం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే బోచు పటేల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ తదితరులు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ 1981 ఘటనలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం సరిదిద్దాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబాలపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ప్రతి కుటుంబంలో చదువుకున్న ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇళ్లతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమరవీరుల త్యాగాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ పవిత్ర భూమిలో అనుకోని దుర్ఘటన 1981లో జరిగిన తర్వాత దీన్ని ప్రత్యేకించి అనేక అంశాల మధ్య ఆ రోజుల్లో ఇన్ని నిబంధనలు ఉన్న అటు గుడిహత్నూరు దవ్యంగా ఉట్నూరు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల నుంచి కూడా టెంకాయ కొట్టుకుంటా వస్తున్న తరుణం. మరి ప్రత్యేకించి ఇక్కడ అమరులైన వాళ్ళకి నివాళులు అర్పించాలని ఆలోచన. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి దీనికి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే 10 సంవత్సరాలు కాకపోయినప్పటికీ కూడా సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు ఒక దళిత దండ్రుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒక స్మృతివనంగా ఏర్పాటు చేసి 1,20,00,000 మంజూరు చేసి స్మృతివనంగా ఏర్పాటు చేయడం. దాంతోపాటు ఇక్కడ అమరులైన కుటుంబాలకి మరి ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళందరికీ కూడా ఇంద్రం ఇల్లు ఇవ్వడం. అదే కాకుండా వాళ్ళందరికీ కూడా 10 లక్షల చొప్పున వాళ్ళకి ఏది గూడ్స్ సైకిల్ అయితే గూడ్స్ సైకిల్, అదేవిధంగా వాళ్ళకి ఏది కావాల్సిన దానికి సంబంధించిన వాళ్ళ ఆర్థిక బలోపేతం కోసం వాళ్ళకి లోన్లు కూడా మంజూరు చేసి పోయినసారి మనం అందరికీ కూడా సర్టిఫికేట్లతో సహా వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా మంది కుటుంబాలు ఉన్నాయనేది చాలా రిపోర్ట్స్ మన దోట్లు ఉన్నాయి. ఆ యొక్క రిపోర్ట్ల ప్రకారం నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా సార్, సీఎం గారు వీరందరికీ కూడా కుటుంబాలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు వాళ్ళందరికీ లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి కూడా ఇంకా వాళ్ళ ఒక డిమాండ్ ఉంది. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఇంకా కొంత జెన్యున్గా ఉన్నాయి. జెన్యున్గా ఉంటే తప్పకుండా నేను చెప్తున్నా శాసనసభ్యునిగా 100% వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసేటట్టు వచ్చే వర్ధంతి కల్లా. ఎందుకంటే పోయినసారి చెప్పారు, మనం అధికారికంగా పోయినసారి నుంచి చేస్తున్నాం. ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా జరుపుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిరంతరం ఈ కార్యక్రమం అనేది అధికారికంగా జరుగుతుంది. గతంలో ఈ కార్యక్రమం చేయాలంటే చందాలు వసూలు చేసి ఇంక ఇది చేసి అది చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుండే, అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇవి ప్రభుత్వ పరంగా జరపాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమాలను కూడా జరుగుతాయి. దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన భూములకు సంబంధించిన అంశం సరే గతంలో వాళ్ళు భూములు కొట్టుండి ఇంకేమైనా అటవీ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాళ్ళ కుటుంబాలకి మళ్ళా మిగతా కుటుంబాలతో పాటు ఇచ్చే కుటుంబాలకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి ఏప్రిల్ 20 తారీఖు నాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఆదివాసీ సోదరులు సోదరులు మరి అధికారులు అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్వేచ్ఛగా మరి జరిపిస్తున్నామంటే నిజంగా మరి ఆ రోజు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మరి అందరికీ తెలుసు. 30 సంవత్సరాలుగా గడుస్తున్నటువంటి మరి సంస్కరణ సభలు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏర్పాటు చేస్తుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి గతంలో మరి దాదాపు 40-50 సంవత్సరాలుగా మరి ఇక్కడ మరి సంస్కరణ సభ జరుపుకోవడానికి కానీ లేకపోతే ఆ రోజు ఇక్కడ 144 సెక్షన్ పెట్టి మరి గతంలో అటు గుడిహత్నూరులో కానీ ఇటు ఉట్నూరులో కానీ ఎక్కడ ఎవరిని కూడా మా ఆదివాసీ సోదరులను కానీ ఎవరిని కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే వాళ్ళు కాదు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు 144 సెక్షన్ తీపిచ్చేసి మరి స్వేచ్ఛగా మరి ఆదివాసీ సాంప్రదాయాల పరంగా మరి ఈరోజు మరి స్వేచ్ఛగా ఇవాళ చేస్తున్నామంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఏదేమైనా కూడా ఈరోజు అందరూ మా సోదరుల వల్ల అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మంచిగా పార్కు అదంతా కూడా డెవలప్మెంట్ చేశారు. చాలా సంతోషం. ఇంకా కూడా చేయవలసిన అవసరం ఉంది. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం జోడేఘాట్లో కానివ్వండి, ఇక్కడ అమరులైనటువంటి ఇంద్రవెల్లిలో మరి ఇక్కడ మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున చేయవలసిన చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా ముందు చేయవలసిన అవసరం ఉంది. మరి ఆదివాసులు ఏదైతే భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేశారో మరి ఖచ్చితంగా పోరాటం అనేది తప్పకుండా ఉంటుంది. పోరాటం అనేది మనకు ఎప్పుడు కూడా కొత్తగా కాదు. అందరూ కూడా పోరాటం చేసి ఇవాళ భూమి కోసం భుక్తి కోసం ఇవాళ అమరులైనటువంటి మరి ఆదివాసులకు మరి నివాళులు ఇవాళ పెద్ద ఎత్తున మా ఆదివాసులందరూ సోదరులు ఈరోజు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా 20 తారీఖు నాడు మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేసుకొని 1981